హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీనీస్ ఆలు కర్రీ. ఈ కర్రీ టేస్టీగా రావాలంటే నేను చెప్పే టిప్స్తోని చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ బీనీస్ని అటునార ఇటునార తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది, పెద్దగా టైం కూడా ఏం పట్టదు, ఈజీగా వేసుకోవచ్చు ఈ కర్రీని. బీనీస్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఉడికించుకోవడానికి ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. బీనీస్ ఉడికిన తర్వాత ఒక జల్లి దాంట్లో వేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పావున్నర ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక రెక్క కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆలుని కట్ చేసి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను చెప్పే టిప్ ఏంటిదనంటే ఈ కూరని చేసినంతసేపు మంటని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి, చాలా టేస్టీ ఉంటుంది. ఆలు వేసి కలిపిన తర్వాత పైన ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసి అందులో వాటర్ పోసి ఇలా ఆవిరితో ఉడికించుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. ఆ తర్వాత బీనీస్ వేసుకోవాలి. బీనీస్ వేసి కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ కారము, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మళ్ళీ వాటర్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకోవాలి. చూశారు కదా ఈ కర్రీ చేయడం ఎంత ఈజీయో, హెల్త్ కూడా చాలా మంచిది. కారం ఉప్పు వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా వేయండి. ఆలు కూడా చాలా బాగా ఉడికింది ఆవిరితో ఉడికిస్తే. ఈసారి బీనీస్ కర్రీని ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.